పంచతంత్రం, అసమీష్కారిత్వం. సహస్రబుద్ధి, శతబుద్ధి, ఏకబుద్ధి వీళ్ల కథ విని అతిలోభి, నువ్వు చెప్పింది నిజం కాదు, ఇందులో విధి నిర్ణయం ఏమీ లేదు. ఏకబుద్ధి లోకజ్ఞానం కలది కనుక బతికి బయటపడింది. మిగిలిన ఇద్దరికీ అలాంటి జ్ఞానం లేకపోయింది. అంతేకాక దురాశ వల్ల కలిగే దుష్ఫలితాలు కోతి, ప్రతీకారం అన్న కథలో స్పష్టమవుతాయి అని ఆ కథ ఇలా చెప్పాడు. ఒకప్పుడు చంద్రుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారులకు కోతులతో ఆడుకోవడం అంటే చాలా సరదా. అందుచేత వాళ్ళు తినుబండారాలు ఇచ్చి అనేక కోతులను రాజప్రాసాదంలోకి చేర్చారు. కోతులు తిండి బాగా మెక్కి కొవ్వు పట్టి రాజభవనం ఆవరణకు బాగా అలవాటు పడ్డాయి. వాటికి నాయకుడైన ముసలికోతి బృహస్పతి, చాణుక్యుడు లాంటి రాజనీతి కోవిదుల రచనలు క్షుణ్ణంగా చదివి వైద్యము, పశువైద్యము కూడా నేర్చుకుంది. రాజుగారి ఆవరణలో ఒక గొర్రె పొట్టేళ్ల మంద కూడా ఉండేది. వాటి మీద చిన్నపిల్లలు సవారీ చేసేవాళ్ళు. వాటిలో ఒక గొర్రె పొట్టేలు తిండిపోతూ. అది అవకాశం దొరికినప్పుడల్లా వంటశాలలో జొరబడి అక్కడ ఉన్నదంతా తినేసేది. వంటవాళ్ళు మండిపడి చేతికి ఏది దొరికితే అది పెట్టి దాన్ని కొట్టేవాళ్ళు. వంట కట్టి అయినా సరే, కుండ అయినా సరే, కంచు పాత్ర అయినా సరే. అది చూసి కోతుల నాయకుడు ఇలా అనుకుంది: గొర్రె పొట్టేళ్లకు వంటవాళ్లకు మధ్య రంధి వల్ల కోతులకు అపాయం. ఈ పొట్టేలుకు వంటకాలంటే ఇష్టం. అది చూసి వంటవాళ్ళు మండిపడి ఏది పడితే అది తీసుకుని దాన్ని కొడుతున్నారు. యాదృచ్ఛికంగా వాళ్ళ చేతికి మండే కట్టె దొరకవచ్చు. అది పెట్టి కొట్టారంటే గొర్రె పొట్టేలు బొచ్చు అంటుకోవచ్చు. అది పరిగెత్తిపోయి గుర్రపుశాల మూలలో ఉన్న తమ పాకలో చేరి మంటలకు తట్టుకోలేక నేల మీద ఎండు గడ్డిలో పొరలవచ్చు. గడ్డి అంటుకుని గుర్రపుశాలల మీద రెల్లు కప్పు మండవచ్చు. రాజుగారి జాతి గుర్రాలలో కొన్ని చావు తప్పి కాల్పులలో బయటపడినా మరికొన్ని చచ్చి తీరతాయి. గుర్రాలు కాలి బొబ్బలెక్కితే కోతులను అప్పటికప్పుడు చంపి వాటి కొవ్వు పట్టించటం చికిత్స అని శాలిహోత్రుడి వంటి పశువైద్య శ్రేష్ఠుడు చెప్పాడు. కోతి కొవ్వును కాలుడు గాయాల మీద మందంగా పట్టిస్తే వెంటనే నొప్పి తీస్తుందిట. తన జాతి గుర్రాలు కాలి బొబ్బలెక్కి ఏడుస్తుంటే రాజుగారు ఆస్థాన పశువైద్యుడి సలహా తప్పకుండా అడుగుతాడు. ఆయన ఎలాగూ ఈ చికిత్సే చెప్తాడు. రాజుగారికి గుర్రాలు ఎక్కువ కానీ కోతులంటే ఏం లక్ష్యం? ఆయన కోతులన్నిటినీ చంపించి తగినంత కోతి కొవ్వు తీయించి గుర్రాలన్నిటికీ చికిత్స చేయిస్తాడు. ఇదంతా తప్పక జరిగి తీరుతుంది. అందుచేత నా కోతులను రక్షించుకోవడం నా విధి. అందుకు తగిన చర్యలు ముందే తీసుకోవడం మంచిది. ఇలా అనుకుని అది తన కోతులన్నిటినీ సమావేశపరిచి వాటికి రానున్న ఆపద వివరించి చెప్పింది. చివరకు అది కోతులను ఇలా హెచ్చరించింది: పొట్టేలుకు వంటవాళ్లకు మధ్య సాగుతున్న రంధి నేను చెప్పినట్టు మనకి ప్రమాదకరం. 4 కాలాల పాటు బ్రతకదలిచిన వాళ్ళు సంఘర్షణ పడేవాళ్ల మధ్య ఉండరాదు. సంఘర్షణతో పచ్చపచ్చని రాజ్యాలు భగ్గుమంటాయి. దుర్భాషలు దీర్ఘకాల స్నేహాలను కూడా తుడిచిపెడతాయి. కాని పనులు ఎంతటి కీర్తికి కళంకం తెస్తాయి. అందుచేత ఏమిటంటే ఆపద వచ్చి పడకముందే మనం మన అరణ్యానికి తిరిగిపోదాం. కోతులు ఈ హితవు మాటలు విని నవ్వాయి. అవి తమ నాయకుడితో ఇలా అన్నాయి: నీకు ముసల్తనం వచ్చి బుద్ధి పెడతల పట్టింది. అందుకనే ఏవేవో ఊహించుకుని అర్థం లేని సలహాలు ఇస్తున్నావు. స్వర్గం లాంటి ప్రదేశాన్ని ఎన్నటికీ వదిలిపెట్టాం. రాజకుమారులు పెట్టే కమ్మని తినుబండారాలు వదులుకుని అడవులు పట్టిపోయి అక్కడ పుల్లగా, ఉప్పగా, చేదుగా, వగరుగా ఉండే కాయలు తినాం. ఈ మాటలు అనేసరికి ముసలి కోతికి కళ్ళ వెంట నీరు కారింది. అది ఇలా అన్నది: మూఢులారా, ఈ సుఖాలు నిలవవు అని గ్రహించలేకుండా ఉన్నారు. ఈ కమ్మని తినుబండారాలే మీ ప్రాణాలకు కటిక విషం అవుతాయి. నా కళ్ళ ఎదుట మీరు నాశనం కావడం చూడలేను. నేను ఇప్పుడే అడవికి పోతాను. స్నేహితుడి దైన్యము, తమ ఇళ్లలో శత్రువులు ప్రవేశించటము, తమ దేశాన్ని పరాయవాళ్లు కొల్లగొట్టడము, తమ కుటుంబాలు నాశనం కావటము కళ్ళ చూడని వాడు ధన్యుడు అంటారు. ఇలా అని ముసలికోతి ఒంటరిగా అడవులకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన కొద్ది రోజులకు పోటేలు దాని అలవాటు ప్రకారం వంట ఇంట ప్రవేశించి రాజుగారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు తినసాగింది. ఇంకా వంట పూర్తిగా అనుకూడలేదు. పొయ్యిల మీద ఇంకా పాత్రలలో పదార్థాలు ఉడుకుతున్నాయి. వంట వాళ్లకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. వాళ్ల చేతికి ఏమి అందకపోయేసరికి మండుతున్న కట్టె తీసి పొట్టేలును 4 చరుపులు చరిచారు. దాని వీపు మీద బొచ్చు అంటుకుంది. అది బాధతో అరుస్తూ వెళ్ళి గుర్రపుశాలలోని ఎండుగడ్డి మీద పడి దొర్లి బాధ నివారణ చేసుకోవడానికి చూసింది.
గడ్డి అంటుకుని గుర్రపుశాల యావత్తూ తగలబడిపోయింది. దాంతో కొన్ని గుర్రాలు చచ్చిపోయాయి, కొన్నిటికి కళ్ళు పోయాయి. నౌకర్లు కొన్ని గుర్రాలను అతి కష్టం మీద కాపాడగలిగారు. అయితే అవి కూడా ఒళ్ళంతా కాలి బాధతో సకిలిస్తూ ఆవరణంతా పరిగెడుతున్నాయి. గుర్రాలంటే ఎంతో ప్రేమగల రాజు వచ్చి వాటి దీనస్థితి చూసి ఎంతగానో బాధపడ్డాడు. ఆయన ఆస్థాన పశువైద్యుణ్ణి పిలిపించి ఈ గుర్రాల బాధ నివారణకు మంచి చికిత్స ఏమిటి అని అడిగాడు. వైద్యులు గ్రంథాలు తిరగవేసి, మహారాజా, పశువైద్యానికి పితామహుడైన శాలిహోత్రుడు ఇలా చెబుతున్నాడు. అప్పుడు చంపిన కోతుల కొవ్వు గుర్రాల బొబ్బలకు పట్టించినట్లయితే సూర్యోదయం కాగానే చీకటి విచ్చిపోయినట్లు బాధ తొలగిపోతుందిట. అందుచేత వెంటనే ఆ చికిత్స చేద్దాం అన్నాడు. ఆవరణలో ఉన్న కోతులన్నింటినీ వెంటనే చంపమని రాజు ఉత్తర్విచ్చాడు. నౌకర్లు తినుబండారాలు ఇచ్చే మిష మీద కోతులన్నింటినీ చేర్చి వాటిని పట్టుకుని చంపేసి వాటి కొవ్వు తీసి గుర్రాల గాయాలకు పట్టించారు. తన వారంతా చచ్చిన సంగతి ముసలి కోతి ఒక కాకి కబురు చెప్పగా విని దుఃఖంతో కుప్పకూలిపోయింది. చచ్చిన కోతులలో ఆ ముసలి కోతి సంతానము, వాటి సంతానము, దాయాదులు, ఇతర బంధువులు ఉన్నాయి. ముసలి కోతి చాలాసేపు దుఃఖించి, ఆనాడు అవి నా మాట వినక ఈ గతికి వచ్చాయి. దుర్మార్గుడైన రాజు మీద నేను ఎలా పగ తీర్చుకోవాలి? తన వంశానికి జరిగిన అన్యాయాన్ని పిరికితనం వల్ల కానీ స్వార్థంతో కానీ సహించేవాడు పరమహీనుడు అని చెప్తారు. నా వంశం నాశనమైనందుకు తప్పక ప్రతీకారం చేయాలి అనుకున్నది. పగ తీర్చుకునే పథకం ఆలోచిస్తూ అది అడవి అంతా తెగ తిరిగింది. ఎంతసేపు తిరిగినా ఏ పథకము తట్టలేదు. ఆ రోజు చాలా వేడిగా ఉంది. దానికి దాహం వేసింది. నీటి కోసం తిరుగుతూ అది ఒక తామర కొలను వద్దకు వచ్చింది. అక్కడ ఉన్న నిశ్శబ్దం భయం కలిగించేదిగా ఉండి ప్రమాదాన్ని సూచించింది. అది జాగ్రత్తగా గమనించి ఒక విషయం గ్రహించింది. నీటికేసి వెళ్లే అడుగుజాడలున్నాయి, కానీ తిరిగి వచ్చిన అడుగుజాడలు లేవు. ఈ మడుగులో తప్పకుండా మొసళ్ళు ఉండాలి. నీటి కోసం వచ్చే జంతువులను అవి పట్టి తినేస్తున్నాయి. అందుచేత నేను నీటిలో అడుగు పెట్టకుండా తామర తుడితో నీరు తాగేస్తాను అనుకుని ముసలి కోతి నీటి మట్టానికి ఎగువగా ఉన్న మెట్టు మీదికి దిగి కర్రతో తామర కాడను పైకెత్తి దాని నీటి నుంచి పీకి తామరతూడు గుండా నీరు తాగసాగింది. ఆ సమయంలో ఒక యక్షి నీటిపైకి తలెత్తింది. దాని కంఠంలో అత్యద్భుతమైన వజ్రాల హారం ఉంది. అది కోతితో, ఈ మడుగులో అడుగుపెట్టిన వాళ్ళు నాకు ఆహారం అవుతారు. నువ్వు అందరికన్నా బుద్ధిగలదానివి. నీటిలో అడుగు పెట్టలేదు. నువ్వు నీరు తాగిన పద్ధతి చాలా తెలివిగా ఉంది. మెచ్చాను. ఏదైనా వరం కోరు, ఇస్తాను అన్నది. కోతికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. నువ్వు ఒకేసారి ఎన్ని ప్రాణులను తినగలవు అని అడిగింది. నీటిలో అడుగు పెట్టాలే కానీ ఎన్ని లక్షల ప్రాణులైనా నేను తినేస్తాను. నీటి బయటకు వస్తే నేను బక్క నక్కకు కూడా సాటిరాను అన్నది యక్షి. నాకు చంద్రుడనే రాజు, అతని పరివారము ప్రబల శత్రువులు. నీ మెడలోని హారం నాకు ఇచ్చావంటే నేను ఆ రాజులోనూ అతని మనుషుల్లోనూ దురాశ రేపి ఇలాంటి హారాల కోసం నీ మడుగులో దిగేలాగా చేస్తాను. నీకు కావలసినంత ఆహారం అన్నది కోతి. యక్షి ఈ మాటకు సంతోషించి తన వజ్రాల హారాన్ని కోతికి ఇచ్చి, మిత్రమా, ఎలాగైనా వారినందరినీ శీఘ్రంగా ఇక్కడికి తీసుకురా. ఇలాంటి భోజనం నేను ఎన్నడూ ఎరగను. ఈ పని చేసి మన స్నేహాన్ని శాశ్వతం చెయ్యి అన్నది. కోతి హారాన్ని తీసుకుని రాజప్రాంగణానికి వెళ్ళి దాన్ని తన మెడలో ధరించి అందరికీ కనపడేలాగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఎగిరింది. రాజోద్యోగులు, భటులు దాన్ని చూసి, కోతిరాజా, ఇంతకాలం ఏమైపోయావు? నీకు ఆ మణిహారం ఎక్కడిది? దాని కాంతి సూర్యకాంతిని మించి ఉన్నదే అన్నారు. ఇక్కడికి సమీపంలోనే అరణ్యం మధ్య ఒక రహస్య ప్రదేశం ఉంది. కుబేరుడు తన నిధులను ఉంచడానికి అక్కడ ఒక తామర కొలను నిర్మించాడు. ఆదివారం ఉదయం ఎవరు వెళ్ళి అందులో స్నానం చేస్తే వాళ్లను కుబేరుడు తన అతిథులుగా భావించి ఇలాంటి హారాన్ని మెడలో వేస్తాడు అని కోతి అన్నది. ఈ వార్త రాజుకు అందింది. అతను వెంటనే కోతిని రప్పించి, కోతిరాజా, ఈ మాట నిజమేనా? ఆ మడుగులో స్నానం చేసిన వారికి నిజంగా రత్నహారం లభిస్తుందా అని అడిగాడు. మహారాజా, నా మెడలో హారం చూశారు కదా, ఇలాంటి హారాలు కావాలంటే నా వెంట కొంతమందిని పంపండి, ఆ మడుగు చూపిస్తాను అన్నది కోతి. రాజుకు దురాశ పుట్టింది. అతను కోతితో, ఎవరినో పంపడం దేనికి? నేనే నా బంధుమిత్ర పరివారంతో వచ్చి ఆదివారం మడుగుకు వస్తాను. అంత శీఘ్రంగా కుబేరుడు మా అందరికీ రత్నహారాలు ఇస్తాడంటావా అన్నాడు.
కుబేరుడికి మీరు ఎప్పుడు వెళ్ళినా ఒకటే, సముద్ర తీరాన ఇసుక కుప్పలలాగా రత్నహారాలు అక్కడ కుప్పలు పోసి ఉంటాయి అన్నది కోతి. అయితే మేము రావడం ఖాయం అని రాజు ఆ సంతోష వార్తను తన రాణులకు చెప్పడానికి వెళ్ళాడు. ఆదివారం వచ్చింది. ఇంకా తూర్పు తెల్లవారకుండానే రాజు, రాణులు, రాజోద్యోగులు, ఆస్థాన పశువుల వైద్యుడు, నగర పౌరులందరితో సహా బయలుదేరారు. ముసలికోతి రాజుగారి ఒడిలోనే కూర్చుంది. ఇద్దరూ పల్లకీలో ప్రయాణం చేశారు. దురాశాదేవి, నీకు నమస్కారం. నీ ప్రేరణ చేత ధనవంతులు సైతం పూర్తిగా మతిమాలిన పనులు చేస్తారు. దాటరాని ఎడారులు ప్రవేశిస్తారు. 100 బంగారు మాడలు కలవాడు 1000 కోరుకుంటాడు. 1000 కలవాడు 1,00,000 కోరతాడు. 1,00,000 కలవాడు రాజ్యం కోరతాడు. రాజ్యం కలవాడు ప్రపంచ ఆధిపత్యం కోరుతాడు. వార్ధక్యంలో జుట్టు నెరుస్తుంది, పళ్ళు రాలిపోతాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. కానీ వాడి దురాశకు ఎప్పుడూ యవ్వనమే. మడుగు చేరినాక కోతి రాజుతో, సూర్యబింబం దిక్చక్రం మీదికి సగం లేచేసరికి అందరూ మడుగులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి. అదే సరైన ముహూర్తం. అందరూ ఒకేసారి నీటిలోకి దిగాలి. వాళ్ళు తిరిగి వచ్చినాకనే మీరు నేను దిగుదాం. నేను మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోయి కుబేరుడి చేత అనేక ప్రత్యేక నాణ్యం గల హారాలు ఇప్పిస్తాను అని కోతి రాజుతో అంది. రాజు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. సూర్యుడు సగం ఉదయించేసరికి రాజు, కోతి తప్ప అందరూ ఉత్సాహంగా తోసుకుంటూ మడుగులోకి నడిచారు. వాళ్ళు ఎంతకీ తిరిగి రాకపోవడం చూసి రాజు కోతితో, వీళ్ళు ఎంతకు రారే అని అడిగాడు. కోతి శీఘ్రంగా ఒక మర్రి చెట్టు ఎక్కి, దుష్టరాజా, నీ ప్రజలనందరినీ ఈ మడుగులో ఉండే యక్షి తినేసింది. నీ గుర్రాల వేదన నివారించడానికి నువ్వు నా వాళ్ళందరినీ నిర్దయగా చంపావు. ఇప్పుడు నా వంతు. నేను నీ వారందరినీ నిర్దయగా యక్షి పొట్టన పెట్టి నా కడుపు మంట చల్లార్చుకున్నాను. నా పగ తీరింది. నువ్వు రాజువు కనుక నిన్ను వదిలేశాను. నువ్వు బతికినాళ్ళు ఈ వేదన అనుభవించాలి. దెబ్బకు దెబ్బ, హత్యకు హత్య. ఇదే మా కోతుల నియమం. మనుషులను మేము అనుకరిస్తాం. నువ్వు నా వంశాన్ని నిర్మూలిస్తే నేను నీ వంశాన్ని నిర్మూలించాను అన్నది. రాజు ఈ మాటలు విని దుఃఖంతో కుమిలిపోయి నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళాక యక్షి మడుగులో నుంచి పైకి లేచి కోతితో, మంచి పని చేశావు కోతి. నువ్వు నీ శత్రువులను హతమార్చావు, రత్నహారం సంపాదించావు, మిత్రుణ్ణి సంపాదించుకున్నావు అన్నది. కోతి సంతోషంగా అరణ్యానికి తిరిగి వెళ్ళింది. పగ తీర్చుకున్న కోతి కథ విని అత్యంత లోభి ఇలా అన్నాడు, నీ మాట నిజమే. దురాశ పాశాలలో చిక్కుకున్న మనుషులు కష్టాలు పడడమో అవహేళన పొందడమో తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ సంగతి వారికి అంతా మించిపోయేదాకా తెలిసి రాదు అన్నాడు. అలా అనుకు మిత్రమా, నేను నిన్ను ముందే హెచ్చరించాను. అయినా నువ్వు గానం చేసిన గాడిదలాగా నా మాట ఏమాత్రం వినిపించుకున్నావు కావు అంటూ అతిలోభి గానం చేసిన గాడిద కథ ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఉద్ధతం అనే గాడిద ఉండేది. అది పగలు తన యజమాని అయిన చాకలి బట్టలు మోసి రాత్రిపూట స్వేచ్ఛగా తిరిగేది. అది అలా పొలాల వెంట తిరుగుతూ ఒక నక్కతో స్నేహం చేసింది. అవి రెండు జతగా రాత్రివేళ ఒక దోస చేనులో ప్రవేశించి తెల్లవారు దోసకాయలు తిని తెల్లవారే వేళకు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయేవి. ఒక రాత్రి గాడిద దోసకాయలు తెగ తిని మదించి చేను మధ్య నిలబడి నక్కతో, అల్లుడు, వెన్నెల ఎంత ఉల్లాసకరంగా ఉందో చూడు, అందుకని నేను పాట పాడబోతున్నాను. నీకు ఇష్టమైన రాగం ఏదో చెప్పు అంది. మామ, మనం చేసినది దొంగ పని. అలాంటి విషయాలు చర్చించి ఏం లాభం? జారులు చోరులు రహస్యంగా వ్యవహరించాలి. శ్వాసకోశ వ్యాధి గలవాళ్ళు, నిద్రమత్తు గలవాళ్ళు దొంగతనానికి పనికిరారట. పైపెచ్చు నీ సంగీతం ఏమంత శ్రావ్యంగా ఉండదు. పైగా శంఖారావంలాగా చాలా దూరం వినిపిస్తుంది కూడాను. అది విని చేను కాపలా వాళ్ళు నిద్రలేచి వచ్చి నిన్ను పట్టవచ్చు, చావగొట్టనవచ్చు. అందుచేత నా మాట విని నీ పాట కచేరీ ఆలోచన వెంటనే కట్టిపెట్టి తినగలిగిన నీ దోసకాయలు తిను అన్నది. అందుకు గాడిద, నువ్వు అడవి ప్రాణివి, నీకు సంగీతం విలువ ఎలా తెలుస్తుంది? నీ మాటలను బట్టే ఆ మాట తెలుస్తోంది. ఆప్తుల మధ్య ఉండి శ్రవణానందకరమైన సంగీతం వినేవారు చరితార్థులు అని చెప్తారు. ఈ స్వల్ప పరిచయం కూడా నీకు తెలీదు అన్నది. మామ, నీ మాట నిజమే కావచ్చు, కానీ నీకు సంగీతం రాదే. కర్ణకఠోరంగా ఓండ్ర పెట్టడమే నీకు తెలుసు. మన పని పాడయ్యే పనికి మాలిన పని చేయనిలా అంది నక్క. చీ మూర్ఖుడా, నాకు పాడడం రాదని ఎవరన్నారు? విను. స్వరాలు 7, స్థాయిలు 3,
మూర్ఛనలు 21, రాగాలు 36, భావాలు 40. భరతులు వారు రాసిన గానశాస్త్రంలో 185 అధ్యాయాలున్నాయి. ఆయన సిద్ధాంతం ప్రకారం వేదాలు తప్ప సంగీతాన్ని మించినది ఏదీ లేదు. తన స్నాయువులను ఎండపెట్టి తంత్రులుగా చేసి సంగీతం పుట్టించి రావణుడు శివుణ్ణి సంప్రీతుణ్ణి చేశాడు కనుక, అల్లుడు, నాకు సంగీతం గురించి తెలీదు అని ఎలా అన్నావు? పాడవద్దని నన్ను ఎందుకు నిరుత్సాహపరుస్తావు అన్నది గాడిద. మామ, నువ్వు పాడాలని పట్టుపడితే నేను కంచెలో తెరిపి వద్దకు వెళ్ళి చేను గలవాళ్ళు ఇటు వస్తారేమో చూస్తూ ఉంటాను. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు గానం చెయ్యి అన్నది నక్క వెళ్ళిపోతూ. తర్వాత గాడిద పాట ఎత్తుకున్నది. అది భయంకరంగా ఓండ్ర పెట్టడం విని చేనుగలవాడు కోపంతో పళ్ళు కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకొచ్చి గాడిదను చావబాదేసరికి గాడిద ప్రాణం కడపట్టి అక్కడే పడిపోయింది. చేనుగలవాడు గాడిద మెడకు ఒక పెద్ద బండరాయి కట్టి, దోసకాయలు తినడానికి వచ్చే ఇతర మృగాలను పట్టుకుందాం అని చేనులోనే పడుకుని నిద్రపోయాడు. గాడిద త్వరలోనే స్పృహ తెచ్చుకుని మెడకు కట్టిన రాయితో సహా లేచి కంచె దాటి పారిపోయింది. నక్క దాన్ని దూరానే చూసి, బాగా పాడావు మామ, నేను వద్దన్నా పాడడం మానేవు కావు. నీ సంగీతానికి మెచ్చి నీ మెడకు కట్టిన రత్నం చాలా గొప్పగా ఉంది అన్నది. సంగీతం పాడిన గాడిద కథ విని అత్యంత లోభి, నిజమే, ఇప్పుడు నేను కూడా తెలుసుకున్నాను. తనంతట తను ఆలోచించలేనివాడు మిత్రుడి మాట అయినా వినాలి, లేకపోతే అనుభవిస్తాడు. అయితే నాబోటి వాడికి ఆ జ్ఞానం కూడా ఉండదు. ఫలించని తన ఊహలతో ఎగిరిపోయి చేతికి అందిన దాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఈ సంగతి గాలిమేడలు అన్న కథ స్పష్టం చేస్తోంది అని ఆ కథ చెప్పాడు. ఒకానొక పట్టణంలో స్వభావ కురుపణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి ఏదో అక్కర జరిగితే ఎవరో అతన్ని భోజనానికి పిలిచి కడుపు నిండా తిండి పెట్టి కుండెడు పేలపిండి ఇచ్చారు. మిట్ట మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వస్తూ అతను ఒక మర్రి చెట్టు నీడన విశ్రమించి పిండి ఉన్న కుండను దిగువన ఉన్న కొమ్మకు కట్టి దాన్నే చూస్తూ ఉండగా చల్లగాలికి కొంచెం కునుకు పట్టింది. ఆ స్థితిలో అతను గాలిమేడలు ఇలా నిర్మించసాగాడు. కరువు రావడమే జరిగితే ఎందుకు జరగకూడదు? ఈ కుండెడు పిండిని 100 వెండి కాసులకు అమ్ముతాను. ఆ డబ్బుతో 2 ఆడమేకలు కొనవచ్చు. 6 నెలలకు ఒకసారి అవి పిల్లల్ని పెడతాయి. త్వరలో మేకల మంద తయారవుతుంది. వాటిలో కొన్నిటిని అమ్మి ఆవులను కొంటాను. ఆవులు ఏటా ఈనతాయి. కొన్ని ఆవులను దూడలను అమ్మి గేదెలను కొంటాను. గేదెల మంద తయారవుతుంది. కొన్ని గేదెలను అమ్మి ఆడ గుర్రాలు కొంటాను. వాటికి పిల్లలు పుట్టి గుర్రాల మంద తయారవుతుంది. గుర్రాలు అమ్మగా వచ్చిన బంగారంతో దివ్యమైన భవనం కట్టించి చుట్టూ అనేక గదులు, మధ్యలో మండువ ఉండేలాగా చేస్తాను. నా వైభవం చూసి ఎవడో బ్రాహ్మణుడు అందమైన తన కూతుర్ని నాకు కన్యాదానం చేస్తాడు. 10 నెలలకల్లా నా భార్య ఒక కొడుకును కంటుంది. వాడికి సోమశర్మ అని పేరు పెడతాను. వాడు పాకుతూ ఉండే దశలో నేను పుస్తకం తీసుకుని అక్షశాల వెనక చదువుకుంటూ ఉంటాను. సోమశర్మ నన్ను చూసి తన తల్లి ఒడి నుంచి నాకేసి పాకుతూ రావడంలో గుర్రపు గిట్టలకు దగ్గరగా వస్తాడు. నేను కోపంగా పిల్లవాడిని తీసుకో అని నా భార్య మీద అరుస్తాను. ఆమె ఇంటి చాకిరీలో నిమగ్నురాలై ఉండి నా మాట వినిపించుకోదు. అప్పుడు నేను లేచి ఆమెను కోప్పడుతూ కర్రతో ఇలా కొడతాను అంటూ బ్రాహ్మణుడు తన కర్రతో గట్టిగా కొట్టేసరికి కుండ కాస్త పగిలి 100 ముక్కలైపోయి అందులో ఉన్న పేలపిండి అంతా ఒలికిపోయింది. దానిలో కొంత భాగం బ్రాహ్మణుడి నెత్తిన, భుజాల మీద కూడా పడింది. అతిలోభి గాలిమేడలు అన్న కథ విని ఆ బ్రాహ్మణుడు కూడా ఫలించని కోరికల వెంట పరిగెత్తి తనకు ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు అన్నాడు. నిజమే. అయితే ఆ బ్రాహ్మణుడు పోగొట్టుకున్నది ఒంటి నిండా పోసుకుంది పేలపిండి మాత్రమే. కానీ నేను పోగొట్టుకున్నది బంగారం, ఒంటి నిండా పోసుకున్నది రక్తం. ఎంత ఆలోచించినా మనిషి ప్రారంధాన్ని నిర్ణయించేది విధే కానీ వాడి మంచి చెడ్డలు కావు అని నమ్మకం కలుగుతోంది అన్నాడు అత్యంత లోభి. అతిలోభి, మిత్రమా, ఈ చక్రం నీ నెత్తిన మదించుతూ రక్తం చిందిస్తుండటం చూస్తే నాకు వెర్రెత్తి కోతి బాధ చూడలేక పారిపోయిన రాక్షసుడిలాగా నాకు కూడా పారిపోవాలనిపిస్తోంది అని అత్యంత లోభి అడిగిన మీదట ఆ కథ ఇలా చెప్పాడు. మోసపోయిన రాక్షసుడి కథ. ఒక నగరంలో భద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి రత్నవతి అనే సర్వలక్షణ సంపన్న అయిన కూతురు ఉండేది. ఆమెను ఒక రాక్షసుడు ప్రేమించి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె రాక్షస నిరోధోపాయాలు అనుసరించడం చేత వాడికి ఆమెను హరించడం సాధ్యం కాలేదు.
ఒకనాడు వాడు రహస్యంగా పొంచి ఉండగా రాజకుమార్తె తన చెలికత్తెతో, సఖి, ప్రతిరోజు ప్రదోష రాక్షసుడు నన్ను వేధిస్తున్నాడు. వాణ్ణి ఎలా నిరోధించడం? ఎంత ఆలోచించినా తెలియకుండా ఉంది అన్నది. రాక్షసుడు ఆ మాట విని, ఈమెను నాలాగే మరో రాక్షసుడు కూడా ప్రేమిస్తున్నాడు. ఈమె నన్ను నిరోధించినట్లుగానే వాణ్ణి నిరోధించలేకుండా ఉన్నదన్నమాట. వాడి సంగతి ముందు చూడాలి అనుకుని ఒక గుర్రం రూపం ధరించి అశ్వశాలలో చేరాడు. ఆ రాత్రి ఒక గుర్రాల దొంగ రాజుగారి అశ్వశాలలో ప్రవేశించి అన్ని గుర్రాల కన్నా పుష్టిగాను ఆకర్షణీయంగాను ఉన్న మాయా గుర్రాన్ని ఎక్కి పారిపోసాగాడు. తాను దొంగిలించిన గుర్రం వేగంగా పరిగెడుతుండడం చూసి దొంగ మొదట సంతోషించినా తర్వాత భయపడి పగ్గాలు పట్టుకుని గట్టిగా లాగాడు. గుర్రం వేగం తగ్గకపోగా మరింత హెచ్చింది. ఎందుకంటే తనను ఎక్కినవాడు ప్రదోష రాక్షసుడు అని రాక్షసుడికి అనుమానము భయము కలిగి శక్తి కొద్దీ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలాగే దొంగ కూడా భయపడ్డాడు. ఎందుకంటే పగ్గాలు బిగలాగిన కొద్దీ మరింత వేగంగా పరిగెత్తే గుర్రాన్ని వాడు ఎప్పుడూ చూడలేదు. ఇది గుర్రం కాదు, ఏదో పిశాచం అనుకుని వాడు దారిలో దొరికిన మర్రి ఊడలు పట్టుకుని పైకెక్కాడు. ప్రదోష రాక్షసుడు వదిలినందుకు గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడు కూడా సంతోషించాడు. అయితే ఆ చెట్టు మీదనే పై కొమ్మలలో ఉన్న కోతి తన మిత్రుడైన రాక్షసుడు గుర్రం రూపంలో ఉండడం తెలుసుకుని, నీ మీద స్వారీ చేసిన వాడు మనిషే, వాడు నీకు సహజమైన ఆహారం, వాణ్ణెందుకు మోసావు అని అడిగింది. కోతి అన్న మాట విని కోతి తోక పుచ్చుకొని లాగి దాన్ని చెట్టు మధ్యలో ఇరకబెట్టి పీడిస్తూ దాని తోక కొరకటం మొదలుపెట్టాడు దొంగ. కోతి ఆ బాధ భరించలేక చాలా భయం కలిగించే మొహం పెట్టింది. అది చూసి రాక్షసుడు, ఈ ప్రదోష రాక్షసుడు ఎంతటి భయంకరుడో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది, వాడికి అందను అంటూ పారిపోయాడు. అతిలోభి ఈ కథ విని, విధి అనుకూలిస్తే హత్యా ప్రయత్నాలు కూడా గుడ్డివాడికి గూనివాడికి రాజకుమార్తెకు కూడా మేలు చేస్తాయి అన్నాడు అత్యంత లోభి. మిత్రమా, ఆ కథ ఏమిటి అని అతిలోభి అడగగా అత్యంత లోభి ఇలా చెప్పాడు. త్రిస్థాని అయిన రాజకుమార్తె కథ. మధుర రాజు మధుసేనుడు. అతనికి 3 స్తనాలు గల కూతురు పుట్టింది. అలాంటి విడ్డూరమైన కూతురు పుట్టినట్టు విని రాజు ప్రతిహారితో, ఆ బిడ్డ నాకు కనిపించకూడదు, ఆమెను తీసుకుపోయి ఏ అరణ్యంలోనో వదిలిరా అన్నాడు. దానికి ప్రతిహారి, మహారాజా, 3 స్తనాలు గల కూతురు వల్ల తండ్రికి చెరుపు అని నేను విన్నాను. అయినా లోకనింద, వచ్చే జన్మలో పాపఫలము అనుభవించకుండా ఉండగలందుకు తమరు విఘ్నులైన బ్రాహ్మణుల సలహా పొందడం మంచిది. శ్రద్ధగా విచారించి ఆలోచించేవాడి బుద్ధి సూర్యకిరణాలకు పద్మం వికసించినట్లు వికసిస్తుందంటారు. అందుచేత అజ్ఞానంలో ఉండి అసహాయుడైన వాడు ఎడతెగక ప్రశ్నించాలి. వెనుకటికి ఒక బ్రాహ్మణుడు ఒక్క ప్రశ్నతో తనను ఆవహించిన భూతాన్ని వదలకొట్టుకున్నట్ట అన్నాడు. ఆ కథేమిటి అని రాజు అడిగాడు. ప్రతిహారి ఇలా చెప్పాడు. ఒక భయంకరమైన అరణ్యంలో చండకర్ముడు అనే గొప్ప భూతం ఉండేది. ఒకసారి అది అరణ్యంలో తిరుగుతూ చెట్ల కిందుగా నడిచిపోతున్న ఒక బ్రాహ్మణుని చూసి అతని భుజాల మీద ఎక్కి నడు అన్నది. బ్రాహ్మణుడు బెదిరిపోయి నడవసాగాడు. భూతం కాళ్ళు చాలా నాజూకుగా పద్మాలంత సుకుమారంగా ఉండడం గమనించి బ్రాహ్మణుడు, నీ పాదాలు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నేను ఒక నియమం పాటిస్తాను. అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తడి కాళ్లతో నేల మీద నడవను. ఆ కారణంగా నా పాదాలు అంత సుకుమారంగా ఉంటాయి అన్నది భూతం. ఆ మాట విన్న మీదట ఆ భూతాన్ని వదిలించుకునే మార్గం బ్రాహ్మణుడికి తట్టింది. కొద్దిసేపట్లో వాళ్ళు ఒక కొలను వద్దకు వచ్చారు. నేను ఈ కొలనులో స్నానం చేసి దేవుణ్ణి ఆరాధించి వస్తాను, అంతదాకా నువ్వు ఇక్కడే ఉండు, కదలకు అని భూతం కొలంలో దిగింది. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ భూతం స్నానం చేసి పూజ చేసి వచ్చి నన్ను నిశ్చయంగా పాలన చేసేస్తుంది, పారిపోవడానికి ఇదే మంచి సమయం, ఇది నన్ను వెంటాడలేదు అనుకుని ఖాళీ సత్తవ కొద్దీ పరిగెత్తాడు. తడికాళ్లతో భూతం నేల మీద నడవదు కదా. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.